మనం కొన్ని లక్ష్మీదేవి ఫోటోలు చూస్తే కొన్ని ఫోటోలలో మనకు లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా కనబడుతూ ఉంటుంది. మరి గుడ్లగూబ ఎందుకు వాహనంగా ఉంది లక్ష్మికి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఎందుకు గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా ఉంది అన్నది మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చివరి వరకు వింటే అర్థమవుతుంది. ఒకప్పుడు కౌశికుడనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని వీడిన తర్వాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియ భక్తుల్ని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేయిస్తాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునికి స్వాగత సత్కారం లభించడం చూసిన నారదునికి చాలా కోపం వచ్చింది. మండిపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికీ నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటును తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి. తల తిరిగినట్టుగా అయింది. కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్న నారదుని చూసి అన్నాడు, నారదా, నీ కోపకారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములనందు శీలవర్తనములనందు తుంబరుడు నీకన్నా కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించి వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థము. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచు వారలకు అవశ్యము వశ్యుడని సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటు చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించవద్దు. నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. ఓ దేవదేవా, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికుల వలె సంగీతములో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయంను కరిగినిస్తుంది. తెలుసు కదా మనకు. తన దివ్యాస్తాలతో నారదుణ్ణి పైకి లేపి ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంతం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతములో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలుగా వస్తున్న గానమాధుర్యాన్ని పట్టుకొని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ కిన్నర కింపురుష అప్సరాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. ఏతించిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడతాడు. అతడెవరైతేనేమి, తనకు కావలసింది సంగీత విద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకుంటాడు. గానబంధు నారదుని అంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. పూర్వము భువనేశ్వరుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు. ధర్మవర్తకుడు. సంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడి సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణ శిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరాజు హరిమిత్రుడనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా
పాడకూడదన్న విషయాన్ని మరిచిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది. రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంత జన్మ కాబట్టి రాత్రులందు ఆహారము సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైంది. పురాకృత దోష ఫలితం కాబోలు ఒకసారి 4 రోజులైన ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు. దివాంత స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాంతమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కాని పరమాత్మని వేదమంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైనదియా? ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అది నేడు నిన్ను పట్టి పీడిస్తుంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి నువ్వు బయటపడడం ఎవరికీ సాధ్యం కాదు. సమవర్తి చెప్పింది విన్నాక గాని దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించమని, ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఉలూకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలో కేగుము. అందులో నీ గత జన్మ దేహం ఉంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడిని నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరికొచ్చి చూసి, ఇది భువనేశ్వరుని కాయము వలె నున్నది. ఇందేల పడియున్నది. దీనిని ఈ పక్షి భక్షించుటేమి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పుడు నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని అడగాను. దుఃఖాశ్రువులు నేలరాలుతుండగా యమధర్మరాజు తెలియజేసిన విషయమంతా హరిమిత్రుడికి తెలియజేశాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇట్లు పలికాడు. నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యము నేను ఆ రోజునే మరిచాను. నీవు అనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండాగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకములో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ అతను నాకు కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికెగాడు. అతని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా నారదునికి వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసునికి శిష్యుడయ్యాడు. తొలి రోజున్నే సంగీతం ఇలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో గాని తామనంతో గాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చునని చెప్పాడు. గౌరవభావం మొహంతో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,60,006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగు లేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమిత ఆనందంతో గురువుకు
చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతోగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాంతమునకు వలసిన అవసరంలేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకములో గుర్తుండేలా వరం ప్రసాదింపు అని మనసులోని మాట బయటపెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమ్మున సంగీత కళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతువు కాక అంటూ శిష్యునికి కానుకగా దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.